నమస్తే, నేను మీ సతీష్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి వేళ జగన్మోహన్ రెడ్డికి దెబ్బ మీద దెబ్బ పడుతూ ఉంది. ప్రధానంగా ఏదైతే నెల్లూరు జిల్లా నుంచి మొదలైనటువంటి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా పతనం అనేటువంటిది ఈ రోజున ఒక్కొక్క జిల్లా కూడా పూర్తిగా ఖాళీ అయిపోతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా చూస్తే నెల్లూరు జిల్లాలో పెద్ద రెడ్లుగా పిలువబడేటువంటి వాళ్ళంతా కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డిని వీడి వెళ్ళిపోయారు. ఈ క్రమంలోనే మొన్న నెల్లూరు జిల్లా ఖాళీ అయిపోగా ఇప్పుడు గుంటూరు జిల్లా అలాగే ఇంకా అనేక జిల్లాలు కూడా పూర్తిగా వైసీపీ తుడిచిపెట్టుకుపోతున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే ఇక జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవితవ్యం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఇక సమాధి కావడమే అన్నటువంటి ఒక చర్చ కూడా ఏపీ రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతుంది. మరి ఈ అంశాలపైన అంటే ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ భవితవ్యం ఎలా ఉండబోతుంది అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం సార్. ముఖ్యంగా మనం నెల్లూరు చూసాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద రెడ్లు వేయడంతో అక్కడ రాజకీయ పతనం అనేటువంటి జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీది కానీ చూస్తున్నాం. ఈ రోజున మిగతా జిల్లాలన్నిటికీ కూడా విస్తరిస్తూ ఉంది. దాదాపుగా ఒక్కొక్క జిల్లా ఖాళీ అయిపోతుంది. ఈ పరిణామాల మీద మీ అబ్జర్వేషన్స్ ఏంటి? ఇప్పుడు మొత్తం ఓవరాల్గా చూసుకుంటే అండి, రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు అంటే నేను పాలనాపరమైన తప్పుల జోలికి ఈ ఇంటర్వ్యూలో వెళ్ళట్లేదు. అన్నీ రాజకీయపరమైన తప్పులు చేశాడు. ఈ రాజకీయపరమైన తప్పుల కారణంగా మొత్తం అందరూ కూడా నిన్నటి వరకు చాలా కీలక పాత్ర పోషించిన నాయకులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి విశ్వరూపం తెలిసి చూసిన తర్వాత వాళ్ళందరూ బయటికి రావటం మొదలుపెట్టారు. ఈ విధమైన ప్రక్రియ మీరన్నట్టుగానే నెల్లూరు జిల్లాతోటి మొదలైంది. అంతకుముందు అక్కడ 2-3 చోట్ల జరిగినా కానీ నెల్లూరు జిల్లా నుంచి జగన్మోహన్ రెడ్డి పతనం మొదలైంది. నెల్లూరు జిల్లాలో మనం ఎప్పుడైతే ఆనం రామనారాయణ రెడ్డి ఆయన బయటికి వచ్చాడో, అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలని అంటే పాలనాపరమైన వైఫల్యాలని ఆయన ఎత్తి చూపాడో, 1-2 సార్లు ఎత్తి చూపిన తర్వాత అప్పుడు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరికీ కూడా అర్థమైంది. అంటే జగన్మోహన్ రెడ్డి పాలనాపరంగా తప్పులు చేస్తున్నాడు అనేది కన్ఫర్మ్ అయింది. అప్పటి వరకు తెలుగుదేశం నాయకులు చాలాసార్లు చాలా ఎగ్జాంపుల్స్ తోటి చెప్పారు. దిగజారిపోయిన లా అండ్ ఆర్డర్ వ్యవస్థను కూడా కళ్ళకు కట్టినట్టు చూపించారు. కానీ ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఇది మొదలుపెట్టారో, ఇది చెప్పటం మొదలుపెట్టారో, దాంతో జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఎక్కువ తప్పిదాలు చేయటం స్టార్ట్ చేశాడు. అంటే పాలనాపరమైన వైఫల్యాలని ఎవరన్నా చెబితే ఏ సెన్సిబుల్ ముఖ్యమంత్రి అయినా ఏం చేస్తాడు అంటే ఆ వైఫల్యాలు పెద్దలు చెప్పిన ఈ వైఫల్యాన్ని మనం పాలనాపరంగా సరిదిద్దుకుందాం అని చూస్తాడు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే తన పాలనాపరమైన వైఫల్యాలని ఎత్తి చూపే వాళ్ళ మీద రాజకీయ అణచివేత మొదలుపెట్టాడు. ఆ విధంగా మొత్తం నెల్లూరు జిల్లా, ఉమ్మడి నెల్లూరు జిల్లా అంటే చిన్న నెల్లూరు జిల్లా కాదు, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మనం చూసాం. మొత్తం చూసి ఎప్పుడైతే ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి వీళ్ళందరూ బయటకు వచ్చేసారో అప్పుడే అక్కడ కొలాప్స్ అయిపోయింది మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఇంకా మొత్తం చాలామంది నాయకులు, పార్లమెంటు లీడర్లు వీళ్ళందరూ కూడా బయటకు వచ్చేసారు. దాదాపుగా బయటకు వచ్చేసారు. వాళ్ళందరినీ బతిన్లాడినా కానీ అక్కడ జరగట్లేదు, కార్యక్రమం జరగట్లేదు. ఇంకొక వైపు ఏం చేశారు అంటే నిన్న మొన్నటి వరకు అక్కడ అగ్రికల్చర్ మంత్రి ఉన్నాడు కాకాని గోవర్ధన్ రెడ్డి. ఆయన వాయిస్ ఎక్కడన్నా మీరు విన్నారా? అంతకు ముందర అసలు చాలా రకరకాలుగా మాట్లాడేవాడు, బయటకు వచ్చి మాట్లాడేవాడు. అక్రమ మైనింగ్ చేస్తున్నాడు అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నిరాహార దీక్ష చేసిన తర్వాత నుంచి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడటం మానేశాడు, సైలెంట్ అయిపోయాడు. అంటే ఈ విధమైన పరిస్థితుల్లో నెల్లూరు జిల్లా మొత్తం వాషౌట్ అయిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు ఉమ్మడి గుంటూరు జిల్లా విషయానికి వచ్చేస్తే మొత్తం అక్కడ రాంగ్ పొలిటికల్ గేమ్ మొదలు పెట్టేశారు. అక్కడ పెట్టిన క్యాండిడేట్లు, పెట్టబోయే క్యాండిడేట్లు అక్కడ వాళ్ళందరికీ కూడా పొలిటికల్గా అక్కడ కొన్ని స్టెబిలైజ్డ్ ఫ్యామిలీస్, క్యాడర్ ఉన్న ఫ్యామిలీస్ ఉంటాయి, వాటన్నిటిని డిస్టర్బ్ చేయడం మొదలుపెట్టాడు. ఎందుకు? వీళ్ళందరూ మళ్ళీ గెలిస్తే నా మాట వినరు అన్న ఒక్కటే ఉద్దేశం అన్నమాట. దాంతో రాంగ్ పొలిటికల్ గేమ్ మొదలుపెట్టేశాడు. రాంగ్ పొలిటికల్ గేమ్ మొదలు పెట్టడంతో అక్కడ ఏమైందంటే లావు కృష్ణదేవరాయలు అతనికి కుర్రవాడు
చాలా ప్రామిసింగ్ లీడర్. అతనికి చాలా అందరితోటి మాట్లాడటం, అందరితోటి కలిసిపోవటం, సొంత డబ్బులు ఖర్చు పెట్టి నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేయటం, ఇటువంటి పనులు చేశాడు. అంటే వాళ్ళ కుటుంబం మొత్తం కూడా ఒక క్రెడిబిలిటీ ఉన్న పొలిటీషియన్స్గా పేరు పొందిన వాళ్ళు. ఆ విధంగా చేస్తున్న లావు కృష్ణదేవరాయల మీద, విడుదల రజని చేసే అక్రమాల మీద ఈయన తిరుగుబాటు చేశాడు. వినుకొండలో బొల్లా బ్రహ్మనాయుడు చేసే అక్రమాల మీద తిరుగుబాటు చేశాడు. ఈ విధంగా మొత్తం నరసరావుపేటలో అక్కడ స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అక్రమాల మీద ఈయన వ్యతిరేకంగా చేశాడు. అంటే ఈ ఎమ్మెల్యేలు దోచుకుంటున్నారు అనే దాన్ని ఎంపీగా ఉండి, నరసరావుపేట ఎంపీగా ఉండి ఈయన ఎక్స్పోజ్ చేశాడు. దాంతో ఏమైంది, వీళ్ళందరూ కలిసి వీళ్ళందరూ దోపిడీ చేసుకోవడం జగన్మోహన్ రెడ్డికి కావాలి. వీళ్ళ దోపిడీని నువ్వు అడ్డుకుంటావా, నువ్వెవరు అడ్డుకోవటానికి అని జగన్మోహన్ రెడ్డి ఈయన మీద వేటేయటం మొదలుపెట్టాడు. దాంతో ఆయన వెళ్ళిపోయి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నాడు. దాంతోపాటు అసలు మొత్తం పల్నాడు ప్రాంతంలో ఒక ప్రముఖ నాయకుడు జంగా కృష్ణమూర్తి. ఆయన యాదవ్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి. ఆయన ఎప్పటి నుంచో రాజశేఖర్ రెడ్డికి కూడా లాయల్గా ఉన్నాడు. చాలా చాలా మంచి మనిషి. ఆ ఏరియా అంతా కూడా ఆయనకి పలుకుబడి ఉన్నది. అటువంటి వ్యక్తిని మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి, రాజకీయంగా మోసం చేశాడు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి ఇస్తానని చెప్పి ఆయన్ని మూడు సార్లు ఆయనకి ఆశ కల్పించి దాన్ని రెడ్లకే ఇచ్చాడు. మొత్తం రెడ్లే, అంటే సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, ఈ టైప్ ఆఫ్ రెడ్లని దించాడు. జంగా కృష్ణమూర్తికి అన్యాయం చేశాడు. ఈ అన్యాయమే కాకుండా అక్కడ జరగాల్సిన డెవలప్మెంటల్ యాక్టివిటీస్ మీద గవర్నమెంట్ ఎటువంటి కాన్సన్ట్రేట్ చేయట్లేదు, వాళ్ళు డబ్బులు ఇవ్వట్లేదు. దీంతో ఈ నాయకుల ఈ ఇద్దరు టాప్ లీడర్లు నేను చెప్పిన పేర్లు, వీళ్ళు కాకుండా చాలామంది వైసీపీలో ఉన్న వాళ్ళందరూ అసంతృప్తిగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆల్టర్నేటివ్ చూసుకుంటూ ఉన్నారు. ఇది రాజకీయంగా గుంటూరు జిల్లా మొత్తం వాషౌట్ అయిపోతుంది. అంటే ఉమ్మడి గుంటూరు జిల్లా మొత్తం వాషౌట్ అయిపోతున్నది. గుంటూరు టౌన్కి వస్తే చిలకలపేట తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం. గుంటూరు పశ్చిమంలో మద్దాలగిరి అని ఉన్నాడు. ఆయన తెలుగుదేశంలో గెలిచి ఆయన వచ్చి కంచె దాటి వచ్చేసి జగన్మోహన్ రెడ్డి పంచన చేరాడు. ఆయన్ని నీకెందుకు, నేనున్నా కదా అని చెప్పాడు వచ్చేటప్పుడు. ఇప్పుడు టికెట్ లేదు. ఈ మోసాలతోటి, అంటే రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి చేసిన మోసంతో గుంటూరు జిల్లా మొత్తం వాషౌట్ అయింది. ఈ 2 జిల్లాలు నేను మీకు ఉదాహరణ చెప్పా. కానీ ఎప్పుడైతే రఘురామకృష్ణరాజుని ఇల్ట్రీట్ చేసి ఆయన్ని లాకప్లో వేసి చిత్రహింసలు గురి చేశారో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మొత్తం వాషౌట్ అయిపోయింది. ఈస్ట్ గోదావరి జిల్లా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇదే పరిస్థితి ఉంది. అక్కడ మొత్తం ఎవరికి ఇది లేదు, ఎవరికి ఏ ప్రాధాన్యత ఇస్తారో తెలియదు. ఈ తరహాలో అక్కడ మొత్తం కూడా రాజకీయ వ్యవస్థను నాశనం చేసుకుంటుంది. అంటే ఈ విధంగా చూస్తే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా, రాయలసీమలో కూడా అంతే. రాయలసీమలో మీకు ఇంకొక ఉదాహరణ చెప్పాలంటే కర్నూలు జిల్లాలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అనే ఒక పిల్లగాడిని పట్టుకొని పెద్ద పెద్ద నాయకులను వదులుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఉమ్మడి కర్నూలు జిల్లా మొత్తం వాషౌట్. అసలు ఈ తరహాలో జరుగుతున్నది. మొత్తం సీట్లు మార్చడంతో అనంతపురం జిల్లా మొత్తం వాషౌట్ అయిపోయింది. ఈ విధంగా మొత్తం ఉత్తరాంధ్ర దగ్గర నుంచి ప్రతి చోట కూడా ఇదే తరహాలో రాజకీయ వైఫల్యం చెందాడు జగన్మోహన్ రెడ్డి. పాలనా వైఫల్యంతో పాటు రాజకీయ వైఫల్యం చెందటం వల్ల జిల్లాలు వాషౌట్ అయిపోతున్నాయి. రైట్, ఇది చూస్తున్నాం కదా. జగన్మోహన్ రెడ్డి వైఫల్యం అంటే పరిపాలన పరంగానే కాకుండా రాజకీయంగా కూడా వైఫల్యం చెందడంతో ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖాళీ అయిపోతున్నటువంటి ఒక దుస్థితికి, దయనీయమైనటువంటి పరిస్థితికి దిగజారిపోయింది అన్నటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.